అమావాస్య కళభైరవుడు భాగం 3 ఓం కాశీ భైరవుని మహిమ. కాశీ క్షేత్రం అంటే కేవలం శివక్షేత్రమే కాదు, అది కాలాన్ని ఆపగల దివ్యశక్తి కేంద్రం. కాశీని అవిముక్త క్షేత్రం అంటారు, అంటే ఎప్పుడూ విడువబడని స్థలం. ఈ పవిత్ర నగరానికి పాలకుడే కళభైరవుడు. పురాణం చెబుతుంది, ఒకప్పుడు దేవతలు, ఋషులు శివుడిని అడిగారు, ప్రభో, కాశీలో ఇన్ని కోట్ల జనులు నివసిస్తారు, వారికి పాపం చేసినా పుణ్యం చేసినా ఫలితమేమిటి? అప్పుడు శివుడు అన్నాడు, కాశీలో భైరవుడు ఉన్నంత కాలం నేను స్వయంగా క్షమిస్తాను. భైరవుడు అక్కడి ప్రజలను కాపాడి పాపాన్ని తుడిచివేస్తాడు. ఈ కారణంగా కాశీలో మరణించినవారు భైరవుని అనుగ్రహంతో నేరుగా శివలోకానికి చేరతారని నమ్మకం. మరణం తర్వాత భైరవుడు శివదూత రూపంలో ఆత్మను తీసుకెళ్తాడు. ఆయనకే మహాకాల భైరవుడు అనే పేరు ఉంది. పౌర్ణమి భైరవుని 64 రూపాలు. భైరవుడు కేవలం 8 రూపాల్లోనే కాక 64 భైరవ రూపాల్లో కూడా ఆరాధించబడతాడు. వీరు చౌషష్టి భైరవులు, 64 భైరవాస్ గా ప్రసిద్ధి. ఇవి శివుని సృష్టి, స్థితి, లయ తత్వాలను సూచించే సూక్ష్మశక్తుల ప్రతిరూపాలు. ఈ 64 రూపాలు 8 ప్రధాన భైరవుల, అష్టభైరవుల ఆధీనంలో ఉంటాయి. ప్రతి భైరవుడికి 8 ఉపరూపాలు. అసితాంగ భైరవుడు ఆధీనంలోని 8 ఉపభైరవులు. రుద్ర భైరవుడు ఆధీనంలోని 8 ఉపభైరవులు. ఇలా 8 సార్లు 8 సమానము 64 రూపాలు. ప్రతి రూపం ఒక నిర్దిష్ట శక్తి, దిశ, నక్షత్రం లేదా తత్వానికి అనుసంధానమై ఉంటుంది. ఉదాహరణకు, యోగభైరవుడు యోగసిద్ధి ప్రసాదకుడు. స్వప్నభైరవుడు కలలలో జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి. వీర్భైరవుడు ధైర్యం, వీరత్వం ప్రసాదకుడు. శాంతభైరవుడు మనసు ప్రశాంతం చేసే రూపం. క్రూరభైరవుడు దుష్టశక్తుల నాశకుడు. ఈ 64 రూపాలందరికీ విభిన్న మంత్రాలు, పూజావిధానాలు తంత్రశాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి. యూదుల మందిరం భైరవ ఆలయ సంప్రదాయాలు. భైరవ ఆలయాలు భారతదేశంలోని ప్రతి ముఖ్యమైన శైవక్షేత్రంలో ఉన్నాయి. వాటిలో కొన్ని విశిష్ట సంప్రదాయాలతో ప్రసిద్ధి చెందాయి. త్రిశూల చిహ్నం 1. కాశీ కళభైరవ ఆలయం, ఉత్తరప్రదేశ్. ఇది భైరవుని ప్రధాన కేంద్రం. ఆలయంలో భైరవుడి విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది, పెద్ద కళ్లతో, గడ్డంతో, కపాలమాలతో. ఇక్కడి ప్రత్యేకత, భైరవునికి నైవేద్యంగా మద్యం సమర్పిస్తారు. భక్తులు కొద్దిగా మద్యం తీసుకుని భైరవుని ముందు చల్లడం ఒక విశ్వాస సంప్రదాయం. ఆలయంలో తాళాలు సమర్పించడం కూడా ఒక ఆచారం, ఇది పాపతాళాలు తెరవడం అనే అర్థం. కొవ్వొత్తి 2. ఉజ్జయిని భైరవ ఆలయం, మధ్యప్రదేశ్. ఇక్కడ భైరవుని మద్యం పానం ప్రసిద్ధి. పూజారులు నైవేద్యంగా సమర్పించిన మద్యం భైరవుని నోరు దగ్గర పోస్తే అది అర్థం కాని విధంగా మాయం అవుతుంది. ఇది దేవశక్తి ఆరాధనకు ప్రతీక. అగ్నిపర్వతం 3. శ్రీశైల భైరవేశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ భైరవుడు శ్రీ మల్లికార్జున స్వామికి ద్వారపాలకుడిగా ఉంటాడు. భైరవుని దర్శనం లేకుండా మల్లికార్జున దర్శనం పూర్తికాదు అని చెబుతారు. పర్వతాల మీదుగా ఉదయిస్తున్న సూర్యుడు 4. కాళహస్తి కళభైరవుడు. ఇక్కడ భైరవుని పాపవిమోచన స్వరూపం గా పూజిస్తారు. దోష పరిహారానికి, శని ప్రభావ నివారణకు ఈ ఆలయం ప్రసిద్ధి. పద్మం భంగిమలో మహిళ భైరవ భక్తి తత్వం. భైరవుని ఆరాధనలో భయం ఉండదు, భయాన్ని అధిగమించే భక్తి ఉంటుంది. భైరవుడు భయంకరుడు కాదు, భయరహితుడు. భైరవుని ధ్యానం చేసే భక్తుడు తనలోని అంధకారాన్ని, అహంకారాన్ని, భయాన్ని జయిస్తాడు. భైరవభక్తి అంటే మనలోని కాలాన్ని గుర్తించడం, మనసులోని ఉగ్రతను ప్రేమగా మార్చడం, ప్రపంచంలోని భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం. భైరవుడు చెబుతున్న సందేశం, భయపడక, భయమే మాయా, నువ్వు సత్యంలో నిలబడు, నువ్వే శివుడివి. జపమాల పూసలు భైరవుని ఆరాధనలో భక్తి మార్గం. భైరవుని పూజ 2 విధాలుగా ఉంటుంది. వామమార్గం, తంత్ర పద్ధతి, మద్యం, మాంసం, మంత్రజపం మొదలైనవి. ఇది సత్యసాధకులకు మాత్రమే. దక్షిణ మార్గం, భక్తి పద్ధతి, భక్తి, ధ్యానం, భైరవగాయత్రీ జపం. సాధారణ భక్తులు ఈ విధంగా ఆరాధిస్తారు. శుక్రవారం లేదా శనివారం రాత్రి దీపారాధన. నల్లని పుష్పాలతో పూజ. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ్ భైరవాయ నమః మంత్రం జపం. భైరవుని వాహనం కుక్కకు పాలు లేదా ఆహారం ఇవ్వడం.
ఇలా చేయడం వల్ల భయాలు, దోషాలు, అడ్డంకులు తొలగి, మనసు ధైర్యంగా మారుతుంది. స్ఫటిక బంతి ఆధునిక కాలంలో భైరవభక్తి. నేటి కాలంలో మనిషి ఎదుర్కొంటున్న ప్రధాన శత్రువు భయం. భైరవుడు అంటే భయానికి ఔషధం. అందుకే భైరవభక్తి ఆధునిక యుగంలో మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. మనోవైద్యపరమైన దృష్టిలో భైరవుని ధ్యానం మనలోని ఉగ్రభావాలను శాంతింపజేస్తుంది. ధ్యానశాస్త్రపరంగా భైరవతంత్ర ధ్యాన పద్ధతులు, విజ్ఞాన భైరవతంత్రం శ్వాసను నియంత్రించి చిత్తశుద్ధిని పెంచుతాయి. జీవనశైలిలో భైరవుని ఆరాధన మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, సమతా దృష్టి పెంచుతుంది. అందుకే భైరవుడు ఆధ్యాత్మిక యోధుని దైవం. అతని భక్తి అంటే పాపం నుండి విముక్తి మాత్రమే కాదు, మన అంతరంగాన్ని జాగృతం చేయడం. ఫ్లూర్ డి లిస్ భైరవుని ఉపదేశం తత్వసారము. భైరవుడు పార్వతీదేవికి విజ్ఞానభైరవ తంత్రంలో చెప్పిన మంత్రసారం ఇది. దేవీ, భయం అనేది మాయా. ఆ భయంలో శివతత్వమే దాగి ఉంది. దానిని చూడు, దానిని తెలుసుకో. భయం తొలగిపోతుంది. ఈ ఉపదేశం ద్వారా భైరవుడు మానవునికి అత్యున్నతమైన జ్ఞానాన్ని అందిస్తాడు. కాలం నీకు శత్రువు కాదు, అది నీలోని శక్తి. చెర్రీ పువ్వు భైరవుని నిత్య స్మరణా శ్లోకం. ఓం కాళభైరవాయ నమః. కాశీక్షేత్రపాలకాయ నమః. భయంహరాయ దివ్యాయ. భక్తానాం రక్షకాయ చ. ఈ శ్లోకం ప్రతిరోజూ ఉదయం సాయంత్రం జపిస్తే భయాలు, అడ్డంకులు తొలగుతాయి అని నమ్మకం ఉంది. ఉల్క నేల రాలడం సమాప్తి. కళభైరవుడు కేవలం ఉగ్రదేవుడు కాదు. ఆయన కాలానికి అధిపతి, భయానికి వైద్యుడు, ఆత్మజ్ఞానానికి ద్వారపాలకుడు. భైరవుని ఆరాధన ద్వారా మనిషి భయాన్ని జయిస్తాడు, అహంకారాన్ని దహిస్తాడు, కాలాన్ని సాక్షిగా చూస్తాడు, చివరగా శివతత్వంలో లీనమవుతాడు. అందుకే శైవ సంప్రదాయంలో చివరి దారిగా నిలిచేది భైరవతత్వం. భైరవుడు అంటే సత్యాన్ని నిస్సంకోచంగా అనుభవించడం.